అమ్మా అమ్మో. మొన్న కళ్ళ ముందు కనబడ్డ కళ్ళు ఇవాళ కళ్ళు కనబడ్డాయి. అమ్మా అమ్మో అబ్బో అమ్మో. లాభం లేదు, దమ్ కొట్టాల్సిందే. అమ్మా 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 అమ్మా. రాజయ్య, రాజయ్య. నానా, అయ్యో నానా, రాజయ్య, నానోయ్ మళ్ళీ దయ్యం వచ్చిందా నానా? దయ్యం కనిపించింది. అయ్యో ఏమైంది? నానోయ్, దయ్యమంట్రా? ఇంటికి వెళ్ళిపోతాయి. ఏయ్, దయ్యం ఎక్కడ్రా దయ్యం? ఇక్కడే చూశానండి, అది కూడా నన్ను చూసింది. నోర్మోయ్, మీరంతా ఎవరి రూమ్లోకి వెళ్ళి పడుకోండి. ఏంటి రోజు ఈ అర్ధరాత్రి అరుపులు? ఏమీ లేదు మేడం, ఏదో పీడకల్లా వచ్చి అరుస్తూ ఉంటే ధైర్యం చెప్పి పడుకోబెడుతున్నాం. సరే సరే, ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళి పడుకోండి. రాజయ్య, లే. దయ్యం అది నన్ను చూసింది, దాన్ని చూసిన, నన్ను చూసింది, నేను దాన్ని చూసిన. అమ్మో, ధైర్యంగా పడుకో, అమ్మో, మేమున్నాంగా. అది నన్ను చూసింది, నేను దాన్ని చూసిన, అది నన్ను చూసింది, నేను దాన్ని చూసిన. అమ్మో, దయ్యం దయ్యం. మామ ఆకలిస్తుంది మామ. అవును మామ, ఆకలిస్తుంది. సరే పదండి. ఉదయ్, ఒక నిమిషం. ఉదయ్, దురదృష్టం అదృష్టంలో నా చుట్టూ తిరుగుతుంది. పుట్టగానే తల్లిని పోగొట్టుకున్నాను. ప్రేమగా పెంచిన తండ్రి కనిపించినంత దూరం వెళ్ళిపోయాడు. తాతయ్య పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. నా జీవితం అంతే అనుకుంటా. నా వల్ల మీరు ప్రాబ్లమ్స్లో పడకూడదు. మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి ఉదయ్. రేయ్, పల్లవి చెప్పింది అర్థమైందిగా, మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నువ్వు కూడా వెళ్ళిపో ఉదయ్. సరే వెళ్ళిపోతా, కానీ నా జీవితంలో నీకేమైనా అయితే ఈ ప్రపంచం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతా. అప్పటి వరకు నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళాను పల్లవి. ఈ శుభ సందర్భంలో పార్టీ చేసుకుంటే ఆ మజానే వేరు. అబ్బా సార్, మందు కూడా చాలా రోజులు అవుతుంది. బాగా సార్ కుమ్మేద్దాం. ఇప్పుడు కాదు, సాయంత్రం కొడదాం. ఓకే సార్. సార్ నాది కూడా చూడండి. ఏంటది? దీని అమ్మ జీవితం. అరే ఉదయ్, ఇది నాకు నచ్చలేదురా. ఏయ్, ఎన్ని అసలు పెట్టుకున్నాను నీ మీద. నీది ఎక్కువ చేస్తుంది, పగులుతుంది. అంటే ఇంతకుముందు నచ్చిందా? ఆగండ్రా, వెళ్దాం పదండి. పద. నాకు పెట్టరా? చింపుతున్నా నాకు. రాజయ్య, అయ్యా, నీకు నిజంగా దయాలు కనిపిస్తున్నాయా? బాబు గారు నిజంగానే కనబడేది బాబు. ఈసారి కనబడాలి. కత్తి బొడ్లో పెట్టుకొని తిరుగుతున్నా ఎసస్తా. ఈడి పిచ్చి. ఈసారి కనబడాలి, పీక కోసి పాత్రేస్తా. కొద్దిగా ఆగండి, నా బండి గేర్ల పడింది. పెట్రోల్ పోసుకొని పరుగు పెట్టిస్తా. రాజయ్య మంచి మూడ్లో ఉన్నాడు రా. ఈ మూడ్లో మంచి బీట్ ఒకటి వేసుకుంటే
తిరిగిపోద్ది ఏసేమయ్యా. బాబు గారు ఏమైంది రాజయ్య, మళ్ళీ నేడొచ్చిందా? కాదు బాబు, మందు అయిపోయింది, మందు కావాలి. ఏకలాగా తాగా, ఇంకా సరిపోలేదా? తాగే కొద్ది తాగాలనిపించేది. ఈ లోకంలో మందు ఒకటే, ఎంత తాగినా సరిపోదు ఈ మందు మాయ. నాకింక మందు కావాలి. మందు అయిపోయింది రాజయ్య, పడుకో. మందు ఉంది. ఎక్కడుంది? అయిపోయింది. చిన్న బాబు గదిలో ఉంది. పో తీసుకురాపో. నాకు అత్తేది వెతుకుతున్నాడు. ఏయ్, బొడ్లో కత్తిని పెట్టుకుని తిరుగుతున్నావు. నేడనుకుని మనిషిని కోసేసావు గాని జాగ్రత్త. హలో, ఎదురు వచ్చేవాడి అదృష్టాన్ని బట్టి ఉండదు బాబు. బాబా ఏదో చేసేటట్టున్నాడు రా బాబా. రేయ్, నేను కూడా వస్తున్నా ఉండడే. ఏ రాయా, నగేష్ని చంపేశాడు. మరుసటి రోజు నుండి ఫోన్లో వీళ్ళనామా ఎక్కడుందో తీసుకొచ్చి నాకు ఇస్తావా, లేదంటే పల్లవిని చంపేస్తానని బెదిరిస్తున్నాడు. పల్లవిని కాపాడుకోవడం కోసమే మీ దగ్గర కామాంధ్రాల్లా నటించి వీలునామా తీసుకోవాలనుకున్నాను. కానీ కథ అడ్డం తిరిగింది. ఇప్పుడు మీ ముందిలా దోషిలా నించున్నా నా వంతు చేసిన పాపానికి మీరు ఏ శిక్ష వేసినా భరిస్తాను. శభాష్! ఎంతో ప్లాన్ చేసి కథను నీతో నడిపిస్తుంటే మధ్యలో ఈడు ఎంటర్ అయ్యి స్క్రీన్ ప్లే మొత్తం మార్చేశాడు. కథ అడ్డదారిలో వెళ్తుంటే ప్లాన్ చేసి మార్చేసా, ఇప్పుడు బాగుంది. కానీ నాకు నచ్చలేదు. నా కథలో అందరినీ పిట్టల్ని కాల్చినట్లు కాల్ చేద్దామని రాసుకున్నా. విశ్వాసం లేని కుక్క, నిన్ను ఈ ఇంట్లో ఒక మెంబర్ గా చూసాం, కానీ నువ్వు మాతోనే ఉంటూ మా వెనకాల గోతులు తవ్వావు. ఛీ! ఏంటి చేతుల గన్నున్న చంప చళ్ళు అనిపించావు. ఒక్క నొక్కు నొక్క చచ్చి ఊరుకుంటావు. నొక్కనా? ఏయ్, అమ్మాయిని అడ్డం పెట్టుకుని ఆడింగిలా మాట్లాడడం కాదురా. ఆ నొక్కేదేదో నన్ను పట్టుకుని నొక్కి చూడు. నీ గన్లో దమ్మెంతుందో తెలుస్తుంది. అబ్బచ్చా, నిన్ను పట్టుకోనే నొక్కలా? ఇక్కడి నుంచి నొక్కలేనా? నీచుడా, వాళ్ళని వదిలేరా. వదిలేస్తా. సిటీ సెంటర్లో ఉన్న నీ ఆస్తి నా పేరు మీద రాసిస్తే ఆలోచించి వదిలేస్తా. సంతకం పెట్టు. చిట్టుబాబు సార్, రేయ్, ఇదిగోరా, నా కొడుకు ఈవిని పెళ్లి చేసుకోక ముందు సిటీలో ఉన్న ఆస్తిలో 2 ఎకరాల స్థలాన్ని నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడు. నా కొడుకు నా దగ్గరకు వచ్చి, నాన్న, నీకు తెలియకుండా సిటీలో 2 ఎకరాల స్థలాన్ని ఉరుకుందప్ప పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాను, హాస్పిటల్ కూడా కట్టిద్దామని చెప్పాడు. అలా నాతో చెప్పినప్పుడు నేను గర్వంగా ఫీల్ అయ్యాను. నా కొడుకు నాకంటే గొప్ప మనసు ఉన్నాడని ఆనంద బాష్పాలతో నా కళ్ళు నిండిపోయాయి. మంచి రోజు చూసి ఈ పత్రాలు నీకు ఇద్దామనుకున్నాను. కానీ ఆ మరుసటి నాడే ఈవిడి గారిని పెళ్లి చేసుకొని వచ్చాడు. మా మధ్య కొన్ని రోజులు మాటలు నడవక ఆ దేవుడు చేసిన మంచికేనేమో నన్ను అనారోగ్యం పాలు చేశాడు. ఇప్పుడు నీ నిజస్వరూపం బయటపడింది. ఈ చేతులకు ఇవ్వడమే తెలుసు, తిరిగి తీసుకోవడం తెలీదురా. థూ, నీ బ్రతుకు చెడ. అయ్యా, మనసు ఉన్నోళ్ళు ఎందుకు గొప్పవాళ్ళు అవుతారంటే నిజంగా ఇప్పుడు నా కళ్ళతో చూస్తున్నా. రఘుపతి గారు నా గురించి ఆలోచించారా? నేను ఎంత నీచుణ్ణి, నా చేతులతో ఆ దేవుణ్ణి
నన్ను చంపేయండి అయ్యా, నన్ను చంపేయండి. మీ చేతిలో సత్యగాని నాకు ఛీ! గుర్తు ఉండదు. ఆ పాపం నాకెందుకు?